సనాతన ధర్మం పట్ల తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గత కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశాడు. సనాతన ధర్మం వైరస్ లాంటిది, దానిని అరికట్టాలని చేసిన కామెంట్స్ జాతీయ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ వ్యవహారంపై స్పందించారు. ఉదయనిధి స్టాలిన్ ఇతర మతాలపై ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే ఈ పాటికి దేశం తగలబడిపోయి ఉండేదని పవన్ అన్నారు. కానీ హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని హెచ్చరించారు. ఉదయనిధి స్టాలిన్ వంటి వారు వస్తారు పోతారు, కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు పవన్. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. వెయిట్ అండ్ సీ అని సమాధానం ఇచ్చారు. అంటే తర్వాత ఏం చేస్తారు? సనాతన ధర్మం పట్ల మరోసారి స్టాలిన్ ఏమైనా స్పందించబోతున్నారా, లేక పవన్ కళ్యాణ్ పై మాటల యుద్ధం చేయబోతున్నారా? మరోపక్క డిఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ, మా పార్టీ ఏ మతం గురించి లేదా ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు, కానీ కుల వివక్ష, అంటరానితనం, కులత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మాత్రం ఆపదని అన్నారు. ఇక తమిళనాడు పైన, ఉత్తరాది పైన ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు పవన్ కళ్యాణ్. గతంలో ఇంత తీవ్రంగా హిందుత్వ, సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ మాట్లాడిందే లేదు. ఇప్పుడు మాత్రమే పూర్తి స్థాయి కాషాయ వాదనను వినిపిస్తూ వస్తున్నారు. బీజేపీ వ్యూహంలోనే భాగంగానే పవన్ ఇలా చేస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.